వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఈ నెల 22వ తేదీన సోమవారం నామినేషన్ వేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లు గెలుచుకుని తీరుతుందని, రాష్ట్రానికి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని గూడూరి అన్నారు. స్థానిక తిలక్ రోడ్లో ఉన్న వైసీపీ పార్లమెంట్ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో గూడూరి మాట్లాడుతూ, సోమవారం ఉదయం 10:42 గంటలకు బీఫారంతో పాటు 3 సెట్ల నామినేషన్ పత్రాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి అందజేస్తానని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ఆ పథకాల ద్వారానే వైనాట్ 175 నినాదంతో అన్ని ఎమ్మెల్యే సీట్లు, 25 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని తీరతామని ధీమా వ్యక్తం చేశారు. 4.78 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకే జమ చేశారని, దాని ద్వారా రాష్ట్రంలో 12% ఉన్న పేదరికం 4.8%కి జగన్ తగ్గించగలిగారన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యానికి జగన్మోహన్ రెడ్డి అగ్రతాంబూలమిచ్చారని, అందువల్లనే ఆయన ప్రజల దృష్టిలో దేవుడిగా మారారన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలలను ఆధునీకరణ చేసి ఇంగ్లీష్ మీడియం, టోఫెల్ విద్యా విధానాన్ని అమలు చేశారని, ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షలకు పెంచడం ద్వారా ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందేలా భరోసా ఇచ్చారన్నారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం నగరాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంతో పాటు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఐటీ హబ్, మెడికల్ టూరిజం వంటివి తన ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నట్లు వివరించారు. వైసీపీ నాయకులు గూడూరి రాధిక, పొలసానపల్లి హనుమంతరావు, నందెపు శ్రీనివాస్, కానుబోయిన సాగర్, మానే దొరబాబు, కడలి వెంకటేశ్వరరావు, గుత్తుల భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం 10:47 నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మేము సంక్షేమం అందించి 4,79,000 కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఇచ్చి పేదరికాన్ని 12% నుంచి 4.8%కి తగ్గించాం. అదేవిధంగా 13,50,000 కోట్లు పెట్టుబడులు రావడంతో 158 పరిశ్రమలు స్థాపించి 4,20,000 ఉద్యోగాలని కల్పించాం. అందులో 1,90,000 గవర్నమెంట్ సెక్టార్లో వచ్చినవి, మిగతావి ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఉద్యోగాలు. ఇది మేము చేసిన అభివృద్ధి. మూడోది విద్య. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనంత ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా రెనోవేషన్ పూర్తిగా చేసాం. ఇంగ్లీష్ మీడియం పెట్టాం. ఆల్మోస్ట్ 90% స్కూల్స్లో ఇప్పటికే ఈ రెనోవేషన్ కార్యక్రమం పూర్తయింది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న వాళ్ళకి కూడా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్తో విద్యకి అత్యధిక సపోర్ట్ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ గవర్నమెంట్లో మాత్రమే, ఏపీలోనే మాత్రమే జరిగింది. రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నాను. వైనాట్ 175 అనేది డెఫినెట్గా మేము రుజువు చేస్తాం. అదేవిధంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 50 to 60% డ్రైనేజ్, రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. రాజమండ్రిలో ఫేస్ లిఫ్ట్ ఇచ్చారు కొంచెం. అంటే రాజమండ్రి ఇదివరకు చెత్తగా ఉండేది. మనం అంటే కంబాల్ పార్క్ చూస్తే ఇదివరకు గతంలో చాలా అటువైపు నుంచి అళ్ళాపోయేవాడు. ఇప్పుడు దాన్ని అందంగా చేశారు. డెఫినెట్గా రాజమండ్రి మీద కొంత ఫోకస్ ఎక్కువ పెట్టారు, కానీ మిగతా నెగ్లెక్ట్ చేయాలి. నా సొంత ఎజెండా, నా టాప్ ప్రయారిటీ ఏంటంటే ఈ గోదావరి జలాలు, పరిశుద్ధమైన గోదావరి జలాల్ని ఈ పార్లమెంట్ నియోజకవర్గం అందరికీ కూడా అందించాలనేది ఫస్ట్ నా ప్రయారిటీ. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ ఇప్పటివరకు 60 to 70% కంప్లీట్ అయినాయి చాలా చోట్ల. మిగతా కూడా కంప్లీట్ చేసి మంచి చక్కని రోడ్స్, డ్రైన్స్ వేయాలి. అది రెండవది. మూడోది ఐటీ హబ్గా చేయాలి రాజమండ్రిని. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు. ప్రజలంతా కూడా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అన్నీ వెళ్తున్నారు. అలా కాకుండా రాజమండ్రిని ఐటీ హబ్గా చేయాలి. రెండవది మెడికల్ టూరిజం. రాజమండ్రిలో అన్ని వసతులు ఉన్నాయి. వైద్య రంగంలో ఎప్పుడు కూడా ముందు ఉంటుంది రాజమండ్రి. ఎప్పుడు కూడా ఈ చుట్టుపక్కల వైజాగ్లోను, విజయవాడ లేనప్పుడు కూడా సిటీ స్కాన్స్ అన్నీ కూడా ఇక్కడ రాజమండ్రి వచ్చాయి. సో దీన్ని రాజమండ్రిని మెడికల్ టూరిజం డెవలప్ చేయాలని చెప్పి నా ఆలోచన. టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇది 1000 ఏళ్ళ చరిత్ర కలిగిన నగరం. ఇది హైదరాబాద్ కన్నా కూడా పురాతనమైన నగరం. ఈ నగరంలో చాలా చుట్టుపక్కల మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా చక్కగా చేసి టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలనేది ఒక ఆలోచన. రానున్న రోజుల్లో నేనైతే నా ప్లాన్ ఏంటంటే దేవుడి దయ వల్ల మీ అందరి సపోర్ట్తో నేను కనుక ఎన్నికైతే కనుక ప్రతి నెలలో నియోజకవర్గాన్ని 7 నియోజకవర్గాలు నెలలో ఒకసారి సరే తప్పనిసరిగా విజిట్ చేసి అక్కడ స్థితిగతులు చూసి అక్కడ ఏమన్నా ఇబ్బందులు చూసి నేను అడ్రస్ చేద్దామని చెప్పి నా ఆలోచన విధానం.